హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు నిరసనగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ ఇలా ప్రజల తరపున ప్రజల మీద భారాలు వేస్తున్నప్పుడు పోరాటం చేయడం అనేది ఒక మంచి పరిణామం. ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం అనేది మంచి పరిణామం. కాకపోతే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేయడమే కొంత విచిత్రంగా ఉంది. నిజానికి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్తో ఆయిల్ కంపెనీలు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాయి. దేశవ్యాప్తంగా కూడా పెరిగాయి. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే పెరగలేదు, దేశం మొత్తం పెరిగాయి. దేశం మొత్తం ధరలు పెరిగితే దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎలా బాధ్యత వహిస్తుంది? రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటి సంబంధం? పెంచిన కేంద్ర ప్రభుత్వాన్ని, అంటే పర్మిషన్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క మాట అనకుండా, మోడీని ఒక్క క్వశ్చన్ చేయకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడినే పాయింట్అవుట్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం ఏంటన్నది కొంత విచిత్రకరమైన పరిణామం. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఒక లాజిక్ చెప్తున్నారు. బయట రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఇది నిజమే. తెలంగాణతో పోల్చినప్పుడు, కర్ణాటకతో పోల్చినప్పుడు, మహారాష్ట్రతో పోల్చినప్పుడు, కేరళతో పోల్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ ధరలు కొంత ఎక్కువ ఉన్నమాట వాస్తవమే. కానీ దీనికి కారకుడు ఎవరు? మళ్ళా జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కారణం. నిజానికి 2019 మే నాటికి, నేను గతంలో కూడా మన ఛానల్లో ఒక వీడియో చేస్తాను దీని మీద. 2019 మే నాటికి చంద్రబాబు నాయుడు గారు అధికారం నుంచి దిగిపోయే నాటికి పెట్రోల్ డీజిల్ ధరలు ఎంత ఉన్నాయి? పెట్రోల్ 76 రూపాయలు, డీజిల్ 68 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత సంవత్సరం కూడా కాకముందే 2020 జూలైలో 4 రూపాయలు అదనపు చేసేశారు పెట్రోల్ డీజిల్ మీద. యాక్చువల్గా పెట్రోల్ డీజిల్ అనేది జిఎస్టీ పరిధిలో లేదు. దాని మీద కేంద్ర ప్రభుత్వ పన్నులు, రాష్ట్ర ప్రభుత్వ పన్నులు అని రకరకాల పన్నులు ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర గవర్నమెంట్ కూడా పన్నులు వేస్తుంది. కాబట్టి అదనపు వ్యాట్ వేసుకునే అవకాశం ఉంది. కాబట్టి 4 రూపాయల అదనపు వ్యాట్ని 2020 జూలైలో వేశారు జగన్మోహన్ రెడ్డి. అక్కడితో ఆగారా? లేదు. రోడ్డు పన్ను పేరుతోటి సెప్టెంబర్లో మరొక రూపాయి వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డును అభివృద్ధి చేసింది లేదు, కొత్తగా రోడ్లు వేసింది లేదు, పైగా రోడ్ల మీద ఉన్న గుంతలు పూడ్చింది కూడా లేదు. కానీ రోడ్డు పన్ను పేరుతోటి ఇంకొక రూపాయి అదనంగా వేశారు. మొత్తంగా 5 రూపాయలు ఇక్కడికే చేరింది. దాని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే కూడా పెట్రోల్ డీజిల్ ధరలు అధికంగా అయిన పరిస్థితి. అంతకుముందు మహారాష్ట్రలో అధికంగా ఉండేవి. మహారాష్ట్రను దాటిపోయి ఆంధ్రప్రదేశ్ అధికంగా పెట్రోల్ డీజిల్ రేట్ అయ్యాయి. 2020 నుంచి అంతే. 2021 ఆ సమయంలో కరోనా వచ్చింది, మీ అందరికీ గుర్తుంది కదా. కరోనా వచ్చిన సమయంలో ప్రజలకు ఉపాధి లేదు కాబట్టి ప్రజల మీద భారాలు తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అలాగే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ మీద వ్యాటును తగ్గించుకున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం వ్యాటును తగ్గించలేదు. కరోనా సమయంలో వ్యాటును తగ్గించని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దానికి కారణం అంటే ఇంకా కరెక్ట్గా లెక్కలతో సహా చెప్పాలంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్ మీద 41 రూపాయలు పెరిగింది, డీజిల్ మీద 31 రూపాయలు పెరిగింది రేటు. ఇలా పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కారణం, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక కారణం, 2020లో వేసినటువంటి అదనపు పన్నులు ఒక కారణం, అదనపు వ్యాట్ ఒక కారణం. ఇది జనాలకు తెలియదు అనుకున్నారా, మర్చిపోయారనుకున్నారా నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఆందోళన చేయటం, మరి ఇప్పుడు ఈ 41 రూపాయలు పెట్రోల్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెరుగుతున్నప్పుడు, 31 రూపాయలు డీజిల్ మీద పెరుగుతున్నప్పుడు ఏ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడలేదుగా. ఒక రాష్ట్ర ప్రభుత్వంగా, ప్రతిపక్ష పార్టీగా కేంద్రం మీద మాట్లాడాలి కదా. ఏమండి మోడీ గారు, మీరు ఎందుకు అట్ట పెంచుతున్నారు అని. పైగా కేంద్రాన్ని ప్రశ్నించకపోగా అదనపు వ్యాట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకా పెరగడానికి కారణమైంది. కేంద్ర ప్రభుత్వ పర్మిషన్తో ఆయిల్ కంపెనీలు పెంచుతుంది కాక అదనపు వ్యాట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ధరలు పెంచింది. ఇలా దేశంలో హైయెస్ట్ పెట్రోల్ డీజిల్ రేట్లు ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను మార్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అయితే కొంతమంది అనొచ్చు, మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కదా, కొద్దిగా రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న వ్యాట్ని తగ్గించుకోవచ్చు కదా అని అడగవచ్చు. నిజానికి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడగగలగాలి, కానీ అడగరు. అడిగితే ఏంటంటే వాళ్ళేగా వేసింది స్పెషల్ వ్యాట్ అనే విషయం జనాలకు వెళ్ళిపోయింది. ఈ స్పెషల్ వ్యాట్ వేసింది ఎవరు అనే విషయం తెలిసిపోయింది. కాబట్టి ఆ చర్చ మన జనంలో జరిగితే తమకే మైనస్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ డిమాండ్ చేయదు. అదే ఇప్పుడు స్పెషల్ వ్యాట్ తగ్గించుకునే పరిస్థితి కూడా లేదు. పెట్రోల్ డీజిల్ చాలా సమస్య కూర్చుంది. నిజానికి పశ్చిమాసియా యుద్ధం కారణంగా సమస్య వచ్చింది. ఇలా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగటం అనేది కేవలం మన రాష్ట్రంలో కాదు, మన దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ఎందుకంటే బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $100 దాటి $110 వరకు వెళ్ళటం,
గతంలో గత దశాబ్దాల్లో ఎప్పుడూ లేని విధంగా విపరీతంగా పెరగటం, అది కూడా కంటిన్యూగా పెరిగే ఉండటం, మన తగ్గి పెరగటం కాదు, కంటిన్యూగా పెరిగే ఉంటుంది. అదిగాక మన దేశంలో ఇంకా మన రూపాయి పతనం కావటం, ఆల్ టైమ్ లోకి చేరుకోవటం, ₹95.80కేమో చేరిందిగా మన రూపాయి విలువ డాలర్తో పోల్చినప్పుడు. ఆల్ టైంలో ఈ రకరకాల పరిస్థితుల్లో నుంచి మన దేశంలో పెట్రోల్ డీజిల్ రేటు పెంచక తప్పలేదు, పెంచారు, ఇంకా కూడా పెరగడానికి అవకాశం ఉంది. రియాలిటీ ఇది. ఒకవేళ ఇది పెంచడం అన్యాయమో దుర్మార్గమో అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనిపిస్తే కేంద్రానికి వ్యతిరేకంగా, మోడీ గారి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆందోళన చేయాలి. చేసే అవకాశం ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? చేయరు. మోడీ గారికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడరు, బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడరు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడరు. ధరలు పెరిగితే చంద్రబాబు ప్రభుత్వం మీద ఆందోళన చేస్తారు. అదేందో నాకు అర్థం కావట్లేదు. సరే, నిజానికి ఇంకా నయం, పశ్చిమాసియా యుద్ధానికి కూడా కారణం చంద్రబాబు నాయుడే. ట్రంప్ వెనకాల కూడా చంద్రబాబు నాయుడే ఉన్నాడు, ఇరాన్ మీద దాడి చేపించింది చంద్రబాబు నాయుడే అని ఆందోళన చేయదు, అంతవరకు సంతోషం. నిజానికి వీటన్నిటికంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ట్రంప్కు వ్యతిరేకంగా ఆందోళన చేయడం చాలా మంచిదేమో. నీ వల్లే ప్రపంచం అంతా సంక్షేమాలు కూరుకుపోతుంది, నువ్వు ఇరాన్తో యుద్ధం మొదలెట్టిన తర్వాత ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు వచ్చిన వాళ్ళ ఈ యుద్ధాలు ఏంటి, ఈ పెంట ఏంటి ప్రపంచానికి అని చెప్పేసి ఒక ఆందోళన చేస్తే చాలా బాగుంటుందేమో. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.